బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్. గాంధీ కౌశిక్ గాంధీ ఇష్యూలో గప్చుప్. ఆందోళనకు మెజార్టీ శాసనసభ్యులు గైహాజరు. సెటిలర్లో ఓట్ల భయంతో వెనుకంజ. పార్టీ ప్రోగ్రాం కానందుకే దూరమా, బయటకు మాత్రం హౌస్ అరెస్టు సాకు. తరచూ మీడియాలో ఉండే మల్లారెడ్డి సైతం మౌనం. ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ లో చర్చ. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఏర్పడిన రాజకీయ ఇష్యూ ఆందోళనకు దారితీసింది. ఇందులో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కల్పించకపోవడం ఆ పార్టీలోని చర్చకు దారితీసింది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు శుక్రవారం సృష్టించిన హడావిడిలో వీరు పాల్గొనకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 16 స్థానాల్లో గెలుపొందింది. కానీ అందులోని మెజార్టీ సభ్యులు ఈ నిరసనలో పాల్గొనకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే గాంధీ సెటిలర్ కావడంతోనే వీళ్ళంతా వెనక్కి తగ్గినట్టు టాక్. కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపితే వచ్చే ఎన్నికల్లో సెటిలర్ ఓట్లు మిస్ అవుతాయని భయంతోనే వీరు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ ప్రోగ్రాం కాకుండా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కావడంతో ఉద్దేశపూర్వకంగానే వీరు యాక్టివ్ గా లేనట్టు మరొక వాదన. వీని చెప్పుతారు చంపాలి. దిశ పేపర్ అని చూడు. అరే బాబు, హరీష్ రావు ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందంటేనే మొత్తం పార్టీ ఇన్వాల్వ్ అయినట్టు లెక్క. కేసీఆర్ చెప్పకుండా హరీష్ రావు చేలు పెడతారా ఇష్యూలా? గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు లేరా? షంబీపూర్ రాజును అరెస్ట్ చేసింది నిజం కాదా? మాగంటి గోపీనాథ్ని హౌస్ అరెస్ట్ చేసింది నిజం కాదా? మల్లారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసింది నిజం కాదా? పద్మారావు గౌడ్ అన్నను హౌస్ అరెస్ట్ చేసింది నిజం కాదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ని హౌస్ అరెస్ట్ చేసింది నిజం కాదా? ఎవరు యాక్టివ్గా లేరా? ఇద్దరు ఇష్యూగా చూస్తానులా. ఇది తెలంగాణ వర్సెస్ బాబు ఇష్యూ. ఇది చంద్రబాబు వర్సెస్ తెలంగాణ లీడర్ల ఇష్యూ. ఇది నీకు నువ్వు రాసుకొస్తే నమ్ముతారా? ఇది నిన్న అందరు ఇన్వాల్వ్ అయిండ్లు. ఇక్కడ కాదా కనబడతలేరు? ఇక్కడ షంబీపూర్ రాజు నిన్న అన్ని ఛానల్లో లైవ్కి వచ్చాడు. హౌస్ అరెస్ట్ చేసిండ్లు అన్నది. ఇట్లా ఇంకా ఎన్ని రోజులు రా మీరు ఇట్లా ఆంధ్ర లీడర్లకు తొత్తులుగా వార్తలు రాసుకొచ్చేది? తెలంగాణ రాకముందు ఇట్లనే రాసుకొచ్చి, తెలంగాణ వచ్చినాక ఇట్లనే రాసుకొచ్చి, తెలంగాణ వచ్చినాక మన లీడర్ల మీద ఆంధ్ర స్టేట్ల లీడర్లు దాడులు చేస్తా అంటే కూడా ఇట్లనే వాళ్ళకు మనతో పాటు రాసుకొస్తా అంటే. అందుకే ఇంకొక 2-3 పేపర్లు మనం ఉండాలని అట్లా కూడా చెప్తాను. చూడు ఇక్కడ అట ఒక అరికపూడి గాంధీ అన్నట్టు ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర. జిహెచ్ఎంసీలో 100కు పైగా సీట్లు ఉన్నాయి. ఒక్క అరికపూడి గాంధీ మీద, షేర్లింగంపల్లి మీద ఎఫెక్ట్ ఉంటేనట మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోనే జిహెచ్ఎంసీలో ఎఫెక్ట్ పడతాయనట. ఎక్కడో అక్కడ సైలెంట్గా ఉన్నాడట. మల్కాజ్గిరికి షేర్లింగంపల్లికి ఎక్కడ దూరం ఉందే? ఎక్కడో ఉన్న కంటోన్మెంట్కి అక్కడికి ఏం సంబంధం? ఖైరతాబాద్కి షేర్లింగంపల్లికి ఏం సంబంధం? జూబ్లీ హిల్స్కి షేర్లింగంపల్లికి ఏం సంబంధం? 17-18 నియోజకవర్గాలు ఉంటే లింగు అంటూ ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు భయపడతారా? గంత దినస్థితిలో ఉన్నారా బాబు? ఏం వార్త ఇది? ఏం అనాలిసిస్ ఇది? సిగ్గునోడు రాసుకొచ్చిందా, సిగ్గు లేనోడు రాసుకొచ్చిందా? లేకపోతే రాత్రి డబ్బులు ఏమైనా ముట్టినాయా పేపర్కి ఇట్లా రాసుకరమ్మని? సిగ్గు లేదు కదా దిశకు.